బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ తెలుస్తోంది. ప్రధాని మోదీనే కాక్రోచ్ చీఫ్ ఢీ కొట్టబోతున్నారా? మోదీ నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేసే యోచనలో అభిజిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మోదీని అభిజిత్ ఢీ కొట్టగలడా అనేటువంటి చర్చ ఇప్పటికే మొదలైంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అభిజిత్ అడుగులు వేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపే యోచనలో అభిజిత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాక్రోచ్ పార్టీలో చేరేందుకు చాలామంది సెలబ్రిటీస్ అలాగే సోషల్ యాక్టివిస్టులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఇప్పుడు జెన్జీ కూడా పెద్ద ఎత్తున రెడీ అవుతోంది. యూత్ ఐకాన్ వర్సెస్ ప్రధాని ఎవరు ఈ పోటీలో గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సోషల్ మీడియాలో ఇప్పటికే దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ నడుస్తోంది. సో ఈ చర్చలో మీ అభిప్రాయం ఎలా ఉందనేది కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఓటింగ్ ప్రకారం చూస్తే అభిజిత్ వారణాసిలో కనుక పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకి అభిజిత్ గెలుస్తాడంటూ 52%, నౌ ఇట్స్ 55%. 55% అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే మోదీ గెలుస్తాడని చెప్పి ఇప్పుడు 40. నౌ ఇట్స్ ర్యాపిడ్లీ చేంజింగ్. రిజల్ట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మోదీ గెలుస్తారని అరౌండ్ 45% చెప్తుంటే అభిజిత్ గెలుస్తాడంటూ 55 అరౌండ్ చెప్తున్నారు. చాలా ర్యాపిడ్గా ఈ రిజల్ట్ చేంజ్ అవుతూ వస్తుంది. అండ్ మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, మీరు కూడా ఈ పోల్లో పాల్గొనవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాతో మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడచ్చు. మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. అభిజిత్ వారణాసిలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 60% పైగా అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే కేవలం బిలో 40% మాత్రం మోదీ గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే చాలామంది ఒపీనియన్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. సో మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు ఆర్టీవీతో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు. వాట్ డూ యూ థింక్? వారణాసిలో నిజంగా అభిజిత్ పోటీ చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ బీజేపీ, మోదీ వర్సెస్ అభిజిత్ ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆర్టీవీ పోల్లో ఎక్కువ మంది మోర్ దెన్ 60% అభిజిత్ గెలుస్తాడని చెప్తుంటే బిలో 40% మోదీ గెలుస్తారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పోల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అండ్ ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి అభిజిత్కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ సోనం వాంగ్చుక్ ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆయన కూడా ఒకవేళ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరినైనా సరే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులనైనా సరే, లేదంటే ఆ పార్టీ కార్యకర్తలనైనా సరే, ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తే తాను నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కూడా సోనం వాంగ్చుక్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాంగ్ విత్ హిమ్ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళతో పాటుగా ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పటికే తమ మద్దతును తెలియజేస్తూ వస్తుంది. ఇండియన్ తృణమూల్ కాంగ్రెస్ ఐఎన్సీ, టీఎంసీ కూడా, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ కూడా తమ మద్దతు తెలియజేస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ నుంచి ఈ పార్టీకి సపోర్ట్ పెరుగుతుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంకా చాలామంది, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులు చాలామంది ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సహా అనేక ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు అధికార పార్టీ తీర్మానం లేదా ప్రకటన రూపంలో సీజేపీకి మద్దతు తెలిపినట్లుగా మనకు కనిపిస్తుంది. అధికారికంగా కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మనీష్ సిసోడియా కానీ, సంజయ్ సింగ్ వంటి నేతలు కూడా తమ మద్దతు తెలియజేశారు. అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సీజేపీకి మద్దతు తెలియజేస్తున్నారు. ఇక టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా అలాగే కీర్తి ఆజాద్ మొదటి నుంచే సీజేపీతో వాళ్ళు సపోర్ట్గానే ఉన్నారనేటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇక తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సీజేపీకి అనుకూలంగా మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో చాలామంది దేశవ్యాప్తంగా తమ మద్దతుని సీజేపీకి తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు ఢిల్లీ మొత్తం, ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తం అట్టుడుగుతుంది. ఇండియా మొత్తం రాజకీయ వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలామంది అటెన్షన్ గ్రాబ్ చేస్తూ వస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మోరోవర్ సీజేపీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ని
బ్లాక్ చేయడం కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మనం చూస్తూనే ఉన్నాం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా నిలిపివేయాలని ట్రై చేయడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అటెన్షన్ని మనకు చూపిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఎవరో వాళ్ళని చూసి భయపడుతున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేయిస్తున్నారు? ఎవరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా చూడాలని చూస్తున్నారు? సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్ అన్నిటికీ రిపోర్ట్స్ ఎవరు కొడుతున్నారు? ఎవరు వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు? వాట్ డూ యూ థింక్? మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? కృష్ణమోహన్, ఢిల్లీలో ప్రజెంట్ CJP చేస్తున్నటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అండ్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇదే చర్చ. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? నందు, ఢిల్లీలో జరుగుతున్న ఉదయం నుంచి CJP నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. వేలాది మందిగా ఢిల్లీ నగర వీధుల్లోకి, జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. వాళ్ళ నిరసన పూర్తిగా కూడా చాలా ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణంలోనే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఉదయం నుంచి వీళ్ళు చేస్తున్న నిరసనకి చాలామంది కూడా వివిధ వర్గాల నుంచి, లేకపోతే సెలబ్రిటీస్ నుంచి, లేకపోతే సంపన్న కుటుంబాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీ జరుగుతున్న దీంట్లో అయితే ఇటీవల కాలంలో ఇది కేవలం ఇంతవరకే ఉంటుందా, లేదు ఒక పార్టీగా మారే ప్రయత్నం జరుగుతుందా అని ఒక చర్చ కూడా మనకి జరిగింది. కానీ బహుశా అదే కరెక్ట్ ఏమోనని అనిపిస్తుంది నందు. కారణం ఏంటంటే బహుశా రాబోయే అంటే ఈరోజు లేదు 2-3 రోజుల్లోనే ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఇది కాక్రోచ్ CJP నమోదు కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరి అంటే ఈరోజు జరుగుతాయా లేకపోతే మరో రోజు జరుగుతుందో తెలియదు. కానీ బట్ ఖచ్చితంగా ఆ యోచనలు అయితే ఉన్నారు అనేది అభిషేక్ చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఆయన ప్రధానంగా ఈసారి ఎలక్షన్స్లో కొన్ని కీలకమైన ప్రాంతాల నుంచి తమ పార్టీ తరఫున అభ్యర్థుల్ని రంగంలోకి దించాలి అని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. బహుశా వారణాసి నుంచి కూడా అభిషేక్ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు అనేది కొంత సమాచారం. నిజం, ఎస్, మోడీ నియోజకవర్గం వారణాసి నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో అభిజిత్ ఉన్న పరిస్థితి అయితే తెలుస్తుంది. దేశ రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న ఈ నిరసన ఒక పెద్ద హాట్ టాపిక్గా ఉంది. చాలామంది రాజకీయ నాయకులు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, అంటే ఢిల్లీ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎంపీలు కాకుండా రాష్ట్రాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నాయకుల మధ్య కూడా అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఏంటి CJP బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఎందుకని వాళ్ళు ప్రొడక్ట్ చేస్తున్నారు, ఇలా పలు అంశాల మీద వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేయాలనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు జెన్జీ పెద్ద ఎత్తున కలుస్తున్నారు. తర్వాత యూత్ అకాన్ వర్సెస్ ప్రధానిగా ఇది మారబోతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలామంది నేతలు బయట నుంచి ఆయనకి మద్దతు పలుకుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే ఇతర నేతలు, ఢిల్లీలో ఉన్న నేతలందరూ కూడా మనం కానీ చూసుకుంటే అఖిలేష్ యాదవ్ కూడా ఈ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితి. టీఎంసీ లీడర్సు మహువా మోత్రా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కావచ్చు, బాలీవుడ్ సెలబ్రిటీలైన అనురాగ్ కశ్యప్ కావచ్చు, ఈషా గుప్తా కావచ్చు, ఫిత్మా ఫేక్ కావచ్చు, తర్వాత ఇటువంటి నేతలందరూ కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఈయన ఎక్కడో ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ నమోదు చేయబోతున్నారు. ఆ పార్టీ కూడా వారణాసి నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ప్రధాని వర్సెస్ ఒక యూత్ ఆఖ్యానగా మనం చూడాలి. అంటే ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటన, ఒక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడిన వ్యాఖ్యల్ని వెంటనే సెటైరికల్గా దాన్ని తీసుకోవడం, దాన్ని ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అది ఒక పార్టీగా నామకరణం చేయడం, వెంటనే దాని మీద పెద్ద ఎత్తున ఫాలోవర్స్, జంజీ బ్యాచ్ మొత్తం కూడా దాన్ని ఫాలో కావడం, పెద్ద ఎత్తున వాళ్ళని అనుసరించడం. ఒక్కసారిగా భారతదేశంలో ఏం జరుగుతుంది, ఏంటి ఇది అనే ఒక చర్చ జరిగింది. వెంటనే
ప్రభుత్వం కూడా దాన్ని అనగదొక్కే ప్రయత్నం కూడా చేసింది. ఇన్స్టాగ్రామ్ని ఇండియాలో రానికుండా ఆపే చేసే ప్రయత్నం చేసింది. తర్వాత వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది. కొంతమంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. కొంతమంది వ్యక్తులు దీని వెనకాల పాకిస్తాన్ కుట్ర ఉందనో లేకపోతే ఇంకో కుట్ర ఉందనో ఇట్లా చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ కూడా అభిజిత్ ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ టీం కూడా ప్రశాంతంగానే ఏదైతే తను చెప్పాలనుకున్నది ట్విట్టర్ చెప్పారు, లేకపోతే ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన పరిస్థితి, 2-3 నిమిషాల వీడియోని చెప్తే ఆయన ఎక్కడా కూడా దాని మీద ప్రసంగాలు ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలే. సాధ్యమైనంత వరకు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ విషయం వరకే చెప్పాడు. ఈరోజు కూడా ఉదయం ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం ఉంది. ఎయిర్పోర్ట్లో దిగిన చాలాసేపటి వరకు ఆయన బయటికి రాలేదు. పోలీసులు లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి ఆయన ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత గంట సేపు తర్వాత వెంటనే మళ్ళీ పోలీసులు అనుమతి ఇచ్చి నేరుగా జంతర్ మంతర్కి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చారు. భారీ బలగాలను అక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. దాదాపుగా 1000 మంది పోలీసులు పైగా ఆడపెట్టారు. దాదాపుగా 1,00,000 మంది యూత్ అక్కడికి వచ్చిందని జంతర్ మంతర్లో అంచనాలు వస్తున్నాయి. అంటే ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత అభిజిత్ ఎక్కడో పొలిటికల్ పార్టీని ప్రకటించబోతున్నాడు అనేది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, దీని వెనకాల ఒక అజెండా ఉండి ఆ అజెండా ప్రకారమే అభిజిత్ ముందుకు వెళ్తున్నాడు. దీనికల్లా వెనకాల కూడా కొంత పెద్ద స్థాయిలో ఫైనాన్స్ చేసే ఫైనాన్షియర్స్ కూడా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఏదేమైనా ఈ ఇష్యూ మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీని పెట్టబోతారా, రాజకీయ పార్టీ పెడితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ కీలక స్థానాల నుంచి రాబోయే ఎన్నికల్లో ఇదే పార్టీ పేరు మీద పార్టీ నమోదు కూడా జరిగిపోయిందా లేదా అనే అంశాలన్నీ కూడా చూడాలి. ఒకవేళ ఆయన పార్టీ అనౌన్స్మెంట్ జరిగితే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ మీదనే పెడతారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఓవరాల్గా కొంత ఇప్పటి వరకు రాజకీయ సమీకరణాల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మోదీ గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వీళ్ళంతా నిలబడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కనుక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ అవతారం ఎత్తి ఇక పోటీ చేయాలి, దేశవ్యాప్తంగా మేము యాక్టివ్ అవ్వాలని కనుక నిర్ణయం తీసుకుంటే రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? ఇది కేవలం ఎన్డీఏకి మాత్రమే కాదనుకుంటా కదా, ఈవెన్ ఆపోజిషన్కి కూడా కొంత నష్టం చేసే అవకాశం లేదంటారా? డెఫినెట్గా ఎన్డీఏకే కాదు, ఇండి కూటమికి కూడా కొంత ఇది కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చెల్లే అవకాశం. బహుశా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో, యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం కూడా ఆ ప్రతిపక్ష పార్టీలో ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్డీఏ మీద ఫర్ సపోజ్ ఎన్డీఏ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఆ ఓటు ఎలా వెళ్తుంది, ఇండి కూటమికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు భారతీయ అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన తర్వాత ఇదే పార్టీలో కానీ వెళితే యువతలో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది. ఈ పార్టీకి ఓట్లు పోయినప్పుడు నష్టపోయేది ఫైనల్గా అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఇండి కుటుంబం మాత్రమే నష్టపోయే పరిస్థితి. ఇది కూడా దీని వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందా? దీని వెనకాల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే కొంతమంది వ్యక్తులు లేదు అధికార పార్టీకి మేలు చేయడానికి ఓట్లు చీల్చే ప్రయత్నం. మనం సాధారణంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సీట్ల వ్యవహారాలను కూడా ఏం చేస్తారంటే ఒక సామాజిక వర్గం మీద ఉన్న రెండు పార్టీలు ఉన్నప్పుడు మూడో పార్టీని కొంత బలమైన నేతను అక్కడ దించినప్పుడు ఆ ఓట్ బ్యాంకు ఆయన చీల్చుకోవడం వల్ల అవతల పార్టీ వ్యక్తులు గెలిచే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఒక ప్లాన్ ఏమన్నా ఉందా అనేది కూడా కొంత జరుగుతుంది. కానీ ఓవరాల్గా ఇది రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయని మనం ఇప్పుడు చెప్పలేం. బట్ కొన్ని రాజకీయ పార్టీలు అయితే కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. టీఎంసీ తర్వాత అఖిలేష్ యాదవ్, చాలా తర్వాత కొంతమంది సీనియర్స్, కొన్ని పార్టీల్లో ఉన్న ప్రముఖులు, అలాగే సినిమా స్టార్స్, తర్వాత చాలా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, ఢిల్లీలో ఇటువంటి ప్రయోగమే ఒకటి ఆప్ ఎలా ముందుకు వచ్చిందో ఒక ఎగ్జాంపుల్ మనకి ఉంది స్టిల్. సో అటువంటి పరిస్థితి యువత ఒకవేళ నిజంగానే వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది, వాళ్ళు స్టెప్స్ ఏ విధంగా వెళ్తాయో చూడాలి. అయితే అభిజిత్ ఎంత దూరం ఈ పార్టీని పెట్టబోతున్నారు, నిజంగా అభిజిత్ ఈరోజు ప్రకటిస్తారా? ఒకవేళ ప్రకటించిన తర్వాత ఈరోజు కాకుండా రేపులోనైనా ప్రకటించే పరిస్థితి కానీ ఉంటే అది ఏ రాజకీయ పార్టీలకు సమీకరణాలకు దెబ్బతీస్తే ఏ విధంగా వాళ్ళు మారే పరిస్థితి ఉంటుంది, దాన్ని
ఆ యువత ఓటర్లు ఎటువైపుకి మొగ్గు చూపే అంశాలు ఇవన్నీ కూడా ఇంకా చాలా టైం ఉంది. బట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాత్రం ఒకవేళ అభిజిత్ అనే వ్యక్తి ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. జెన్జీ బ్యాచ్ మొత్తం కూడా అభిజిత్ వెంట నడవడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు డెఫినెట్గా ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళతో టచ్ అవుతున్న పరిస్థితి. ఇక రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ప్రాంతాల్లో ఎటువంటిగా ఉంటుంది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఏదైనా కానీ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నాను, నేను అది పార్టీ పెడుతున్నాను, నా పోటీ ఇక్కడి నుంచి ఉంటుందని అఫీషియల్గా చెప్తే మాత్రం అది పరిస్థితులు ఇంకొంత ఎలా ముందుకు వెళ్తాయని చూడాలి. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా సరే సిజేపీ గురించే చర్చ, కాక్రోచ్ జనతా పార్టీ గురించే చర్చ నడుస్తుంది. సో చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని కూడా ఆర్టీవీతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అభిజిత్ వారణాసిలో పోటీ చేస్తే ఒకవేళ నిజంగా ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళలో అభిజిత్ గెలుస్తాడని ఇప్పుడున్నటువంటి రేషియో నేను చెప్తున్నాను. అభిజిత్ అంటూ 52% చెప్తుంటే మోదీ అంటూ 48% చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది యూత్ నుంచి అభిజిత్కి, సిజేపీకి అనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. అట్ ది సేమ్ టైం చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ని మాతో డైరెక్ట్గా షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు మాతో మాట్లాడవచ్చు, ఆర్టీవీతో మీ ఒపీనియన్స్ని ఈ విషయంలో షేర్ చేసుకోవచ్చు. మీ మద్దతు ఎవరికి, సిజేపీ ఇలా యాక్టివ్ అవ్వడం, ఈ కార్యక్రమాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆవుల అయ్యన్న కామెంట్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్ బ్రో అని చెప్పి. ఎవరికి? అభిజిత్కి అయి ఉండొచ్చేమో మేబీ ఈ కంగ్రాచులేషన్స్. అలాగే మరొకరు కామెంట్ చేస్తున్నారు, సన్నయ్య కామెంట్ చేస్తున్నారు, అభిజిత్కి డిపాజిట్ గల్లంతు ఖాయం అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మేబీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలాగే మంజునాథ్ కామెంట్ చేస్తున్నారు, న్యూస్ లాగా చదవాలట, ఇదంతా మీరు తీర్మానం చేస్తే ఎలా, ఏ న్యూస్ చదువుతారు? వీఆర్ నాట్ డిసైడింగ్ ఎనీథింగ్. మీకు అంటే మేము ఇలాంటి ఒక వార్త చెప్పడం వల్ల మీకు ఇంత పెద్ద సమస్య ఏంటి? ఒక సిజేపీ అనేది రావడం మీకు సమస్యనా, లేకపోతే దాని గురించి మేము చెప్పడం మీకు సమస్య? మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. యూ కెన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఒపీనియన్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ అస్. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, నాతో మాట్లాడవచ్చు. అండ్ మేము చెప్తాం, ఖచ్చితంగా మేము చెప్తాం. ఇట్ ఈస్ ఎ న్యూస్, దిస్ ఈజ్ ఫర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇప్పటికి వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇప్పుడు ఇదిగో నేను స్క్రీన్లో మీకు చూపించాలనుకుంటున్నాను. సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి పేజ్ ఎక్కడుంది? ఇక్కడ మీరు ట్విట్టర్లో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇక్కడ ట్విట్టర్లో దెర్ ఈజ్ నో పేజ్ ఆఫ్ సిజేపీ. సో ఎందుకని లేదు? ఐ వుడ్ లైక్ టు షో యూ. పీసీఆర్ గివ్ మీ ఆన్ స్క్రీన్. ఇదిగో ఇక్కడ చూడండి, సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్ ఏమైపోయింది, హ్యాండిల్ ఏమైపోయింది? ఇక్కడ లేదు. ఏమని ఉంది ఇక్కడ? అకౌంట్ విత్హెల్డ్ సిజేపీ 2029, అదే 2029 హ్యాస్ బీన్ విత్హెల్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ లీగల్ డిమాండ్ వల్ల ఇది సిజేపీ 2029 క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు క్లోజ్ అవ్వాలి? ఇక్కడ ఎవరికైనా హామ్ చేసేలా ఏమైనా పోస్టులు పెట్టారా? సరే, ఇదొక్కటే పేజ్ కాదు. ఇప్పుడు ఒక పేజ్ క్లోజ్ అయితే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఎంతమందిని ఆపగలుగుతారు? ప్రజల ఇంట్రెస్ట్ని ఎలా ఆపగలుగుతారు? ఇన్స్టాగ్రామ్ పేజెస్ మీద కూడా పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ పడుతూ ఉన్నాయి వాళ్ళకి, లేదంటే యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ పడుతున్నాయి, ఆ న్యూస్ చెప్పే వాళ్ళకి కూడా పడుతున్నాయి. అన్ఫార్చునేట్లీ వారికి సపోర్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. సో ఎవరికి ఈ భయం? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇలా ఏం జరగబోతుందని భయపడుతున్నారు? సో యూ కెన్ డైరెక్ట్లీ షేర్ యువర్ ఒపీనియన్స్ విత్ అస్. మీరు ఒకవేళ మాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మహబూబాబాద్ నుంచి రజాక్ బాషా మనతో అందుబాటులో ఉన్నారు. రజాక్ బాషా గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? సార్ మనకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత అనేది ఏంటి పరాన్న జీవులకు కాకుండా, కాక్రోచ్లుగా కాకుండా మన దేశంలో ఏదైనా ఒక బలమైన ఉద్యమంగా మార్చాలని చెప్పేసి ఈ ఉద్యమానికి అభిజిత్ గారు చేసేటువంటి ఉద్యమానికి మేము సంపూర్ణంగా యువత తరపున మేము సిద్ధంగా ఉన్నాము. రాజకీయాల్లో కూడా వాళ్ళు ఏమైనా ఖచ్చితంగా అరంగేటం చేసేటువంటి ఉద్దేశం కలిగితే కానీ ఏదైతే మోడీ పైన ప్రధానిగా దిగుతారనే ఆలోచనలో కూడా ఏమన్నా ఉంటే 100% మేము దీన్ని స్వాగతిస్తున్నాం.
వారి తరఫున ఖచ్చితంగా మేము వారణాసికి వెళ్ళి మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విద్యార్థులు మేము ఏదైతే అనుకుంటున్నాం, మాది ఏదైతే లక్ష్యం సపోర్టింగ్ రజాక్, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సిజేపీని? ఎక్కడైతే ఇక్కడ నీట్ లో పేపర్ లో లీకేజ్ అనే అంశం పైన ఇప్పటికీ పదే జరుగుతున్నటువంటి ఈ లీకేజీల మీద సమస్యల మీద ఎంతో మేము సతమతం అవుతున్నాము. విద్యార్థులు మేము ఎప్పటి నుండో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు ఖచ్చితంగా మాకు సపోర్ట్ దొరుకుతుంది, కాక్రోచ్ పార్టీ ద్వారా ఖచ్చితంగా మాకు సపోర్ట్ దొరుకుతుంది అనే ఆశతోనే ఖచ్చితంగా మేము ఏదో నిరాశయానికి గురైనటువంటి వ్యక్తులుగా ఉండి ఈరోజు మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంటున్నాం స్వామి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజాక్ పాషా గారు ఫర్ రెస్పాండింగ్ అండ్ ఫర్ టాకింగ్ విత్ అస్. మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకుంటున్నందుకు. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలంటే యూ కెన్ కాల్ అస్. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది బీజేపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు, సీజేపీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక క్వైట్ ఆపోజిట్ పోల్స్ లాగా ఎందుకు మారిపోయాయి? యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి ఒక ఉద్యమం లాగా తెర మీదకు వస్తున్నటువంటి ఈ గ్రూప్ని చూస్తే ఎందుకని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి? వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎందుకు క్లోజ్ అవ్వాలి, ఎందుకు బ్లాక్ అవ్వాలి? వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మీద ఎందుకు స్ట్రైక్స్ పడాలి? వాళ్ళ యూట్యూబ్ అకౌంట్స్ మీద ఎందుకు స్ట్రైక్స్ పడాలి? ఎందుకు వాళ్ళని అంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదైనా సంఘ విద్రోహ శక్తులా? కెన్ యూ ప్రూవ్ ఇట్? ఎందుకని మీరు అలాంటి ఒక ఎవిడెన్స్ని చూపించలేకపోతున్నారు ప్రజలకి? కేవలం అకౌంట్స్ని బ్లాక్ చేస్తే ఇది ఆగిపోతుందా? నౌ దే ఆర్ ఇన్ ఢిల్లీ, దేశ నడిబొడ్డులో కూర్చున్నారు. విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దట్? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎలాంటి సమాధానం చెప్తారు? నీట్ పేపర్ లీక్ గురించి అడుగుతున్నారు, సిబిఎస్ఈ గురించి, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకల గురించి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సంబంధిత మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వేర్ ఇస్ ద ఆన్సర్? అసలు ఎంతవరకు వచ్చింది? సిబిఎస్ఈ విచారణ ఎంతవరకు వచ్చింది? నీట్ పేపర్ లీక్కి సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చింది? ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది అందులో? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. బట్ అలా కాకుండా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఏదో ఇలాంటి ఒక అగ్రెషన్ చూపిస్తేనో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూనో ఎలా కుదురుతుంది? అండ్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ ముందు ఏదైనా కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని వాళ్ళని ముందే అరెస్ట్ చేస్తారంటూ కూడా సమాచారం వచ్చింది. కానీ జన్జీ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. ఈవెన్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి, ఇలా పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి వీళ్ళకి మద్దతు లభిస్తుంది. సో అది చూసి ఒకవేళ వీళ్ళని నిజంగా అరెస్ట్ చేస్తే ఇంకా ఎంత దూరం పోతుందో అన్న భయం కూడా కొంత ఉండుండొచ్చేమో. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు రీడ్ మోర్ కామెంట్స్. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇంతకుముందు చదివాను నేను. ఇప్పుడు కుమార్ ఆనంద్ కామెంట్ చేస్తున్నారు, జిందాబాద్ సిజేపీ, మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్ అండ్ గోదీ మీడియా షేమ్ఫుల్ జర్నలిజం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే గోదీ మీడియా అనేటువంటి ఒక పదం చాలా వాడుకలో ఉంది, మనందరికీ తెలిసిందే. సో వాళ్ళంతా కూడా డౌన్ డౌన్ జిందాబాద్ సిజేపీ అంటూ కామెంట్ చేస్తున్నారు కుమార్ ఆనంద్. అలాగే ఎరుకల ఎల్లయ్య కామెంట్ చేస్తున్నారు, అభిజిత్ పార్టీలో రాజకీయ నాయకులు చేర్చుకోవద్దు, లాయర్స్, రిటైర్డ్ జడ్జిలు, సెలబ్రిటీస్, మేధావులు చేరితే అభిజిత్ పార్టీ ఒక లెక్కకు వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ రెగ్యులర్ పొలిటీషియన్స్ కాకుండా మేధావుల్ని చేర్చుకోవాలి, విద్యావంతుల్ని చేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా ఖచ్చితంగా. సో ఆన్లైన్ ఓటింగ్ పెట్టాలి అంటూ రాణి రాజా కామెంట్ చేస్తున్నారు, ఆన్లైన్ ఓటింగ్ పెట్టాలి అని చెప్పేసి. ఇలాంటి వాటిలో మన దేశంలో అంత ట్రాన్స్పరెన్సీ ఉండడానికి అవకాశం లేదు. అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఖచ్చితంగా. కానీ ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ పోల్లో మీరు రెస్పాండ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్స్ని మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర్లు జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మా ఒపీనియన్ అంటే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అభ్యంతరం లేదు. అందుగురించే కేంద్ర ప్రభుత్వం అయినా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం అయినా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇచ్చినందుకు మీరు అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఓకేనా?
ఆ అభిజిత్ గారు పోటీ చేయొచ్చు, మిగతా ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు. మన దేశంలో ఎక్కడి నుండైనా ఎవరి మీద అయినా పోటీ చేయొచ్చు, వద్దనే వారు ఎవరు లేరు. దాని మీద మనము ఎక్కువగా ఏదైనా కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సార్. మన దేశాన్ని అస్థిరత పరచకుండా ఉంటే సరిపోతుంది. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరో ఒకరు మీటింగ్ పెడితే అస్థిరత పడతా అనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. ఓకేనా సార్? సో ఎవరు సరే, నాకు మీరు అన్నది కరెక్టే, మీ ఒపీనియన్ మీరు చెప్పారు. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు డిబేట్ విత్ యూ, మిమ్మల్ని నేను అపోజ్ చేయడం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు మీ ఒపీనియన్ చెప్పారు కాబట్టి వాటిలోనే కొన్ని జస్ట్ క్లారిఫికేషన్స్. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ని ఎవరు బ్లాక్ చేశారు? ట్విట్టర్ హ్యాండిల్లో బ్లాక్ చేయడమా, బ్లాక్ చేయకపోవడమా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఎవరు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు? వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళ పేజెస్ మీద కూడా ఎందుకు స్ట్రైక్స్ పడుతున్నాయి? వాళ్ళు ఎవరు చేసినా సార్, ఇప్పుడు వాళ్ళు అమెరికా నుండి వచ్చిండు, వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ఏమి ఆయన మీటింగ్ అయితే ఆపలేదు, అతని మీద ఏమి చర్యలు తీసుకోలేదు. సో ఇక్కడ మీరు ఇంకోటి అంటున్నారు, వాళ్ళని అభినందించాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు అని చెప్తున్నారు. అభినందించాల్సిన అవసరం ఏముంది? దట్స్ దేర్ రైట్, వాళ్ళ రైట్ కదా. అక్కడ ఇప్పుడు మనము ఎన్నో చూస్తున్నాం సార్, పర్మిషన్ ఇస్తే అస్థిరత జరుగుతుంది అనేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. కానీ మన భారతదేశము ఈ బొద్దింకలతోటో, దోమలతోటో, లేకుంటే నల్లుల తోటో అయ్యేది ఏమీ ఉండదు. ఓకేనా? మన దేశము ప్రపంచంలో పట 3వ ఆర్థిక వ్యవస్థలో ఉంది సార్. ఇక్కడ అస్థిరత జరగడం నాకు ఇష్టం లేదు. అందుగురించే మీ అంటే లైవ్ గా నేను మాట్లాడడం జరుగుతుంది సార్. సారీ, మరొకసారి రిపీట్ చేయండి. ఏం జరగడం ఇష్టం లేదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నా సార్. అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరో వస్తారు, ఎవరో హైప్ చేస్తే అయ్యేది ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలో ఉంటుంది. మనం ఇప్పుడు మన దేశాన్ని అసలే ప్రపంచంలో చాలా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పగొలుతున్నటువంటి పరిణామం లోపల మన దేశము ఒక స్థాయిలో ఉంది. నిన్నటికి నిన్న GDP 7.7 7.8 వచ్చిందని ఇప్పుడే చూస్తున్నా. అంటే మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నది ఇంకా. కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ మనం ఎన్ని ఫ్రీలు ఇస్తున్నామో, ఎన్ని చేస్తున్నామో, ఇలాంటి వాటి మీద కూడా మీరు చర్చలు జరపండి సార్. ఎందుకంటే మన దేశము ఉన్న వాళ్ళకే ఇంకా అవుతున్నాయి. మనకి ఎక్కడైతే లాస్ట్ చివరి స్థాయిలో ఉన్నటువంటి ఇంకా గుడిసెలు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాయి సార్. మీరు అలాంటి ఐ కెన్ అండర్స్టాండ్. మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది. మీరు చెప్పే విషయాలు ఖచ్చితంగా ఇంపార్టెంటే, అండ్ RTV ఖచ్చితంగా అలాంటి విషయాల్లో కట్టుబడి ఉంటుంది. బట్ వాటితో పాటు ఎందుకు వై డు వి నీడ్ టు నెగ్లెక్ట్ ఆల్ దిస్? ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని మేము చెప్పడం తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు దిస్ ఈజ్ ఎ న్యూస్, దిస్ ఈజ్ అబౌట్ పీపుల్స్ ఇంట్రెస్ట్. మిమ్మల్ని ఏమన్నా ఆపుతుర్రా సార్? నేను సామాన్యంగా మాట్లాడుతున్నా కదా. అవును, మిమ్మల్ని ఎవరన్నా ఆపుతుర్రా? లేదు. మీకు వ్యూస్ అనేది తెలుస్తుంది కదా, మీకు ఎంతమంది చూస్తారు, ఎంతమంది పోతారు, ఎవరు ఎందుకు ఆపుతారు సార్? ఆపుతారు. ఎందుకు ఆపుతాము? కొన్ని సందర్భాలలో దేశము ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుందేమో ఆపిండొచ్చు, అంతేగాని వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఆపేటోళ్ళు అయితే ఇవాళ ఆపేటోళ్ళు కదా సార్. మీరు అర్థం చేసుకోండి. మీరు పాజిటివ్ చేయండి, నెగటివ్ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు చాలా అంటే మీ వర్షన్ మీకు ఉంటుంది. ఎవరి యొక్క అక్కడ ఉండేటువంటి ఛానల్ యొక్క వ్యక్తిత్వం, ఛానల్ యొక్క పరిస్థితులను బట్టి చేస్తారు. చెయ్యొద్దు. మాకే పరిస్థితులు లేవు. సారీ, వీఆర్ వెరీ ఫ్రీ. మేము ఏదైనా మాట్లాడొచ్చు ఇక్కడ. మాకు అలాంటి పరిస్థితులు, మాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. ఇక్కడ ఉన్నది మాత్రమే చూపిస్తున్నాం, ఉన్నది మాత్రమే. మాకు అలాంటి ఏం లేదు. No one is dictating us. No one is dictating us. No one is controlling RTV. మా కంట్రోల్ మా చేతిలోనే ఉంది. మన దేశం యొక్క గొప్పతనం ఇప్పుడు ఉన్నదా లేదా? మీరు నమ్ముతారా నమ్మరా? మన దేశం గొప్పతనం ఎప్పుడూ ఉంది సార్. ఇప్పుడు ఉండేదే ఉంది? ఎప్పుడూ మన దేశం గొప్పతనం ఉంది. ఎప్పుడూ ఉంది మన దేశం గొప్పతనం. లేదు ఇప్పుడు వెంకటేశ్వర గారు సరే, మనం ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే చాలా అవుతుంది. కాకపోతే ఒక్క విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు అన్నది కరెక్టే. ఇక్కడ వాళ్ళని ఆపలేదు కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, ఓకే. పర్మిషన్ ఇవ్వడం, ఆపకపోవడం అనేది మన వ్యవస్థలో మన హక్కులు అనేవి ఎవరో వేసే భిక్ష కాదు. దానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పర్మిషన్ ఇచ్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం, వాళ్ళకేదో కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ అవర్ రైట్. ఇది మన హక్కు. అది
సో దాంట్లో వాళ్ళు ఇచ్చేది లేదు, మనం తీసుకునేది లేదు ఏదో ప్రత్యేకంగా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఈ వార్తను చూపించడం కొంతమందికి నచ్చట్లేదేమో, బట్ మేము చూపిస్తాం. మా మీద ఎవరి కంట్రోల్ లేదు, ఎవరికి మేము అగెన్స్ట్ కాదు, ఎవరికి మేము సపోర్ట్ కాదు. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు కానీ యువత కానీ ఒక వ్యక్తి పట్ల లేదంటే ఒక వ్యవస్థ పట్ల ఒక నినాదం పట్ల ఆకర్షితులు అవుతున్నారు అంటే, అండ్ మన దేశంలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పవర్కి అగెన్స్ట్గా లేదంటే అగెన్స్ట్గా అని చెప్పకపోయినప్పటికీ కూడా ఏదో ఒక మార్పు కోరుతూ ఒక దారి వాళ్ళు ఎంచుకుంటున్నారు అంటే దట్ ఈజ్ ఎ న్యూస్. ఖచ్చితంగా ప్రజల ఇంట్రెస్ట్ అది, మేము అది చూపించాలి, అది అవసరం కూడా. మన ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతిపక్షం లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా ఒక డిక్టేటర్షిప్ వైపు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నప్పుడు, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నప్పుడు, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు షో దట్, టు ఎక్స్ప్లెయిన్ దట్, టు ఎక్స్ప్లోర్ దట్ ఇన్ఫ్యాక్ట్. సో ఖచ్చితంగా మేము చూపిస్తాం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేము చూపిస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, మీరు ఖచ్చితంగా బాగా మాట్లాడారు, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారు, మీకంటూ ఒక పర్సెప్షన్ ఉంది. ఖచ్చితంగా దట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రజాస్వామ్యంలో ఎవరికి వాళ్ళకి ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. దట్స్ గుడ్, మీరు మాతో కాల్ చేసి మాట్లాడినందుకు. బట్ అలాంగ్ విత్ దట్ మా బాధ్యతలు మాకున్నాయి. సో మేము చూపిస్తాం ఖచ్చితంగా. ప్రజలకి అవసరమైంది, ప్రజల ఒపీనియన్ని ప్రజలకే చెప్పాలి కదా, మిగతా వాళ్ళకి చెప్పాలి కదా. యూత్ ఏమనుకుంటున్నారనేది తెలియాలి కదా. భారతదేశంలో యువత ఏం ఆలోచిస్తుంది, ఎక్కడ నష్టపోతున్నారు, దేని గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారనేది తెలియాలి కదా. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు సీజేపీ పార్టీ అనేది. చాలామంది ఏమో అనుకుంటారు, ఓ సీజేపీ పార్టీ అంటే కాక్రోచ్లు అన్నారని చెప్పి వీళ్ళ కోపం వచ్చింది. పరాన్న జీవులు అన్న పదానికి కోపం వచ్చి ఒక పార్టీ పెట్టారని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాట్ ఆర్ ది డిమాండింగ్ ఫర్? విద్యార్థులకి జరుగుతున్నటువంటి, నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది కదా మేము చూపించాల్సింది, అది కదా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దట్స్ అవర్ డ్యూటీ. మేము చేస్తున్నాం మా పని అది ఖచ్చితంగా. సో ఇంకా ఎవరైనా సరే మీరు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు. వినయ్ కుమార్ జాయిన్ అవుతున్నారు ఆదిలాబాద్ నుంచి. వినయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి సార్. ఇప్పుడు హన్మకొండ నుండి ఒక వ్యక్తి మాట్లాడిండు, పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలని. ఈ దేశంలో ఎవరికి పర్మిషన్ ఏం సార్? ఒక అవినీతి మీద పోరాడడం కూడా తప్పేనా? తప్పేనా సార్? ఎందుకు తప్పు అవుతుంది? ఎవరి రైట్స్ ఇప్పుడు ఒక కేంద్ర ఇప్పుడు బీజేపీ పార్టీ 15 సంవత్సరాల నుండి పరిపాలిస్తుంది. మన దేశంలో అన్నం లేకుండా కూడా తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒక విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్ చేస్తే, ఒక హోంశాఖ సహాయక మంత్రి కొడుకు అత్యాచారం, మైనార్టీ పిల్లలు అత్యాచారం చేస్తే ఎటు పోతారు సార్? దానికి అడుగుతారు, ఎటు పోతుంది సార్ దేశము? దీనివల్ల దేశానికి పెద్ద పేరు, ఏదో 3వ స్థానంలో ఉందన్న. దేంట్లో 3వ స్థానం సార్? పేపర్ లీక్ లో 3వ స్థానమా? లేకపోతే మైనార్ పిల్లల్ని రేప్ చేసే వల్ల 3వ స్థానంలో ఉన్నామా? ఇప్పుడు ఒక వ్యక్తి, యువకులు ఈ రోజు 15 సంవత్సరాల నుండి కళ్ళని ఒక ధర్నా చేస్తే వాళ్ళని జైల్లో పెట్టించే టైంకి ఈ రోజు కొన్ని వేలాది మంది యువకులు బయటికి వచ్చి వాళ్ళ యొక్క ధర్నాని వ్యక్తం చేస్తుంటే అది తప్పెట్లయితే సార్? అది అంతే కదా కాదా సార్? ఓకే, యా. సో శ్రీనివాస్ గారు మాట్లాడేది కరెక్ట్ కాదంటున్నారా మీరు? అది ఇప్పుడు ఏ రోజు గుంతెత్తుదామంటే భయపడి బతికే రోజులు సార్ ఇది. అలాంటిది ఈ రోజు యువకులు సార్, అంతా యువకులు బయటికి వచ్చి వారి యొక్క వ్యక్తిగత తెలుపడంలో తప్పే ఉంటుంది సార్. అని పర్మిషన్ ఎందుకు దానికి? అరే విద్యార్థులు చనిపోతారు రా, లక్షలు పెట్టి ఫీజులు కోచింగ్ సెంటర్లో పోయి మీరు ఎగ్జామ్ పోయేసరికి పేపర్ లీక్ అంటే ఎట్లుంటుంది సార్? పేరెంట్స్ కానీ ఆ పిల్లలకు కానీ ఎట్లుంటది సార్? ఇదా మన దేశం 3వ స్థానంలో ఉందని చెప్తాను దేంట్లో, ఆర్థికంగా దేంట్లోనో. సో ఓకే, రైట్, కరెక్ట్. యా వినయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ ఈ విషయంలో. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. శ్రీనివాస్ గారు ఒక రకంగా చెప్పారు తన ఒపీనియన్ని, వినయ్ గారు మరో రకంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రెండు అవసరమే.
మన దేశంలో ఈ రెండు అవసరమే. దట్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో. అధికారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ రెండూ కాకుండా ఒక సరికొత్త ఆల్టర్నేటివ్ వైపు ఇప్పుడు యువత చూస్తున్నారు అనేది ఒక నిజం. అది కూడా మేము చూపిస్తున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం కూడా. అలాంటి హక్కు అందరికీ ఉంది. అండ్ మా డ్యూటీ మేము చేస్తున్నాం, అది చూపిస్తాం ఖచ్చితంగా. రైట్, చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సో అందులో ఇప్పటికీ కూడా అభిజిత్ వారణాసిలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనే ప్రశ్నకి అభిజిత్ గెలుస్తాడని 51% చెప్తున్నారు, మోదీ అంటూ 49% చెప్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే అఫ్కోర్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే, మన ఆంధ్ర తెలంగాణలో వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. కానీ అభిజిత్ సిజేపీ మద్దతు ఇక్కడ చూడండి ఎలా ఉందో. 51% అభిజిత్ గెలుస్తాడు మోదీ మీద అని చెప్తున్నారు. అండ్ జస్ట్ నౌ ఇట్స్ 48% మోదీ గెలుస్తారని చెప్తున్న వాళ్ళ పర్సంటేజ్. సో హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఈస్. హూ ఈజ్ అభిజిత్, వాట్ ఈజ్ సిజేపీ? చాలా తక్కువ మందికి తెలుసు. బట్ తెలిసిన కొద్ది మంది, వార్తని ఫాలో అవుతున్న కొద్ది మంది, సమాజంలో ఏం జరుగుతుందో అవగాహన ఉన్నటువంటి ఆ కొద్ది మంది, దే ఆర్ ట్రయింగ్ టు రెస్పాండ్. దే ఆర్ ట్రయింగ్ టు దే వాంట్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. మనం పొలిటికల్ వ్యవస్థలో కూడా కావాలని కోరుకుంటున్నారనేది ఎక్కడో కనపడుతుంది కదా. సో ఖచ్చితంగా ఇదే రిజల్ట్ అని మనం చెప్పలేకపోవచ్చు. బట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ టాపిక్. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది మోదీ ఏంటి, మోదీ చరిష్మా ఏంటి, ఆయన రాజకీయ జీవితం ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి. అలాంటి ఒక వ్యక్తి మీద, హీఈస్ నాట్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అలాంటి ఒక శక్తి మీద నిన్నగాక మొన్న వచ్చినటువంటి సిజేపీ అనే ఒక పార్టీ వచ్చింది. అది పార్టీ కాదో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈలోపే ఎవరు గెలుస్తారన్నప్పుడు ఇంతమంది సపోర్ట్ అందుతుంది అంటే, ఇలాంటి ఒక రిజల్ట్ వస్తుంది అంటే ఆర్టీవీ పోల్లో తీసేసేది కాదు. ఇది చాలా చిన్న విషయం కాదు ఇది ఖచ్చితంగా. మోర్ కాలర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. చాలామంది జాయిన్ అవుతున్నారు మనతో. జన్గాం నుంచి వినయ్ కుమార్ మనతో జాయిన్ అవుతున్నారు. వినయ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారు నమస్తే. ఆర్ యు దేర్? రైట్, ట్రై టు కనెక్ట్ అగైన్. సో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా వినయ్ కుమార్ గారు ఒకవేళ జాయిన్ అయితే లెట్ మీ నో పీసీఆర్. సో ఈలోపు మరికొన్ని కామెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రాణి రాజా కామెంట్ చేశారు ఆన్లైన్ ఓటింగ్ పెట్టాలి అని. ఫర్ వాట్, దేనికోసం అనేది మీరు ఒకసారి ఇంకొంచెం క్లియర్గా చెప్పండి. అంటే ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నటువంటి అంశాన్ని గురించా, అంటే విద్యార్థులకు అన్యాయం జరిగి నీట్ పేపర్ లీకేజ్, లేదంటే సిబిఎస్ఈకి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అడుగుతున్న ఆ క్వశ్చన్ గురించి ఆన్లైన్ ఓటింగ్ అడుగుతున్నారా, లేదంటే మోదీ వర్సెస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఓటింగ్కి సంబంధించి, మోదీ వర్సెస్ అభిజిత్ ఓటింగ్కి సంబంధించి మీరు మాట్లాడుతున్నారా, ఏ విషయం గురించి అనేది ఇంకొంచెం క్లియర్గా మీరు చెప్పొచ్చు. అండ్ మోదీ రిటైర్మెంట్ చేయాలి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. వయసు అయిపోయింది, ఇక రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వినయ్ కుమార్ చెప్పండి, మీ వాయిస్ నాకు వస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే వినయ్ కుమార్ గారు. సార్ అది ఇప్పుడు మన ఇండియా పరంగా గ్రోత్ పరంగా డెవలప్మెంట్ అనేది ఓకే, డెవలప్మెంట్ పరంగా ఓకే సార్. కాకపోతే ఏంటంటే కొంచెం నిరుద్యోగులకు కూడా కొంచెం చూస్తే బాగుండని నిరుద్యోగుల ఫీలింగ్. అదే సార్. ఓకే రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎకనామికల్ పరంగా అన్ని డెవలప్మెంట్ పరంగా అన్ని చేసుకుంటూ పోతుంది. దాంతో పాటు కొద్దిగా నిరుద్యోగుల మీద కూడా కొంచెం శ్రద్ధ చూపితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ అయినా ఏదైనా కూడా కొంచెం నిరుద్యోగ పట్ల శ్రద్ధ వహించలేదు సార్. పెద్దగా ఏం చేయలేదంటారా? అంటే చేస్తే ఒక నిరుద్యోగులకు ఒక కంపెనీలు అయినా ఏదైనా కూడా చేస్తే బాగుంటుంది సార్. ఓకే.
అది సార్. నిరుద్యోగుల కోసం ఏదైనా చేయాలి ప్రభుత్వాలు అని చెప్పి మీరు అడుగుతున్నారు, అంతేనా? అవును అవును, ఖచ్చితంగా ఓకే, ఇప్పటి వరకు సరిగా చేయలేదు ఇంత ముందు ఉన్న వాళ్ళు, ఇప్పుడైనా సరిగా చేయాలని చెప్పి అడుగుతున్నారు. మంచిగా చదువుకున్న వాళ్ళు ఆగమవుతారు. ఇప్పుడు రైల్వే పరంగా దేనికైనా, జాబ్ పరంగా ఇప్పుడు ఏదైనా. మీ డిమాండ్ నాకు అర్థమైంది. బట్ అలాగే విత్ దట్ వినయ్ కుమార్, మీరు ఇప్పుడు ఈ సిజేపీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసన, ఇవన్నీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అది మరి నాకు తెలిసి అయితే అది వాళ్ళు చేస్తారా, ఇది ఎవరు చేస్తే అదర్ పార్టీ చేపిస్తారా నాకైతే తెలియదు. కానీ నా అభిప్రాయం అయితే ఓకే, దీని వల్లనైనా ఇట్లాంటి మిస్టేక్ నెక్స్ట్ నిట్ లీకేజీ అది అవి మిస్టేక్ జరగకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇంకోసారి పేపర్ లీకేజ్ లాంటివి జరగకుండా, పేపర్ లీకేజీ జరగకుండా కాదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కన్సర్న్ మినిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళంతా. లేదు సార్, అది ఇప్పుడు అది ఏదో మిస్టేక్ జరిగిందని రాజీనామా చేసుకుంటూ పోతే వ్యవస్థ అనేది ఉండే కదా సార్. అది తప్పు ఎక్కడ జరిగిందని సరిదిద్దుకొని దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆ విద్యా విధానం బరాబర్ ఉండాలి, అన్ని పేపర్ లీకేజీలు ఎక్కువ ఉండాలి సార్. ఓకే, సిజేపీ అనేది ఒక పార్టీగా, కాక్రోచ్ జనతా పార్టీ అనేది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా రావడం అనే అంశం కానీ, లేదంటే మోదీ మీదే పోటీ చేస్తారేమో అనేటువంటి చర్చ కానీ, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అసాధ్యం సార్. అది ఎందుకంటే అది అదర్ పార్టీ, మన ఉన్న అపోజిషన్ పార్టీ చేస్తుందా, మరి ఏ పార్టీ చేస్తుందో తెలియదు. కానీ సరే, వాళ్ళు చేసేది ఒకే విధానం కరెక్టే, కానీ 100% మళ్ళీ వీళ్ళు చేసేదానికన్నా తగిన చర్యలు తీసుకునైనా గవర్నమెంట్ అనేది నిరుద్యోగుల కోసము వాళ్ళు ఇప్పటికైనా ఏదైనా ఆలోచించి చేస్తారని నా అభిప్రాయం సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వినయ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్, థ్యాంక్స్ ఫర్ ద ఒపీనియన్ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు, మీరు మాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ ఒపీనియన్స్ ఏంటనేది మాతో షేర్ చేసుకోవచ్చు. ఎస్, కంగ్రాచులేషన్స్ సిజేపీ అంటూ కామెంట్ చేస్తున్నారు మోహన్ రావు. అలాగే 2 people are buying, 2 people are selling అంటూ రాణి రాజా కామెంట్ చేస్తున్నారు. అండ్ ప్రశ్నిస్తున్న వాళ్లను సపోర్ట్ చేయండి, పవన్ గారు ఎలాగో ప్రశ్నించడం లేదు అంటూ ప్రశాంత్ బాబు కామెంట్ చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయండి, పవన్ గారు ఎలాగో చేయడం లేదని చెప్పేసి చెప్తున్నారు, ప్రశ్నించడం లేదు అంటున్నారు. సో మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చారు అంటే ఓకే, ప్రశ్నించడానికే నేను వచ్చానని చెప్పి ఇప్పుడు ఆ పని చేయడం లేదనేది వీళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. సో వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా, వీళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పడం ఏమో ప్రశాంత్ బాబు ఒపీనియన్ అయి ఉండొచ్చు. ఎస్, ఇట్ విల్ డీథ్రోన్ బీజేపీ అంటూ కామెంట్ చేస్తున్నారు మోహన్ రావు. బీజేపీని థ్రోన్ నుంచి దించేస్తుందని చెప్పే ఉద్దేశం. అలాగే నీట్ పరీక్షలు లీక్ కావడం తప్పు అంటూ ప్రశాంత్ బాబు కామెంట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ దాని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అనేదే చాలామంది ఇప్పుడు కోరుకుంటున్నారు. వీళ్ళందా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేయడం కూడా అదే ఉద్దేశం కనిపిస్తోంది. ఇక శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు, మరో కాలర్ వనస్థలిపురం నుంచి. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కామెంట్స్ అన్నీ కూడా. నేను మరింత క్లియర్గా చదివి వినిపిస్తాను. బిఫోర్ దట్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పండి. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఈ కాక్రోచ్ జనతా పార్టీ, బీజేపీ, ఈ మొత్తం ఈ అంశాలకు సంబంధించి, అంటే మోదీ మీద ఎవరు ఇప్పుడు అభిజిత్ పోటీ చేస్తే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ కనుక పోటీ చేస్తే ఎవరు గెలుస్తారన్నప్పుడు 53% అభిజిత్ గెలుస్తాడంటుంటే కేవలం 47% మాత్రమే మోదీ గెలుస్తారంటున్నారు. సో వాట్ యు సే? అయితే అది యాక్చువల్ గా పార్టీ కాదని, ఇంకా పార్టీగా స్థిరం కాలేదు. కానీ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఉద్యమము చాలా మంచిది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ అయినా కానీ, లేకపోతే కనుక ఈ సిబిఎస్ఈ వాటి గురించి కూడా, ఎందుకంటే కనుక అటువంటి వ్యవస్థ ఎప్పుడైతే లోపం వచ్చిందో ఇటువంటి యువత అనేది లేవాలి కంపల్సరీగా. యువత బయటకు వచ్చిందంటే కనుక కంపల్సరీగా ఏదో ఒక ప్లస్ పాయింటే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది యువత వచ్చినందుకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే బాగుంటది. ఎందుకంటే కనుక ఇది ఇంకా కొనసాగిస్తా ఉంటారేమో, కొనసాగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇదే కాదు, ఈ యొక్క ఏంటంటే ఎన్నో విధమైన సమస్యలు ఉన్నాయి. అప్పుడెప్పుడో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ₹1 పెరిగితే, పెట్రోల్ ₹1 పెరిగితేనే ఎంతో ఆందోళన జరిగింది. ఇప్పుడు అసలు ఆందోళన ఒక పక్షంగా ఎంత పెరిగినా ఆందోళన అనేది లేదు. కానీ ఇక్కడ నీట్ ఏంటంటే కనుక యవనస్తులకి తగిలింది, యూత్ కి తగిలింది దెబ్బ, చదువుకునే వాళ్ళకి తగిలింది.
వాళ్ళ యొక్క రెవల్యూషన్ మామూలుగా ఉండదు. వాళ్ళ యొక్క అది ఇటువంటి చాలా మంచిది, వాళ్ళలో మంచి రెవల్యూషన్ రావడం చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ శ్రీనివాస్ గారు. యా, మరో కాలర్ ఉన్నారు, కాలర్తో కూడా మాట్లాడదాం. హలో, జావేద్ జాయిన్ అవుతున్నారు మనతో వరంగల్ నుంచి. జావేద్ గారు నమస్తే. సార్ నమస్తే సార్, ఆర్టీవీ సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్ ఈరోజు సార్ జరిగే కార్యక్రమం సార్ చాలా మంచి పరిమాణం సార్. ఈరోజు జరిగే కాక్రోచ్ పార్టీ జరిగే జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా గురించి సార్, నా నీట్ ఎగ్జామ్ గురించి నేను ఒక చిన్న మాట మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. నేను ఫోటోగ్రాఫర్ సార్, నేను నా వృత్తి ఫోటోగ్రాఫరా? నేను ఫోటోగ్రాఫర్. నేను 10th క్లాస్ లో చదివి ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్నాను సార్. 20 years నుండి నా దగ్గర స్టూడెంట్స్ నీట్ కోసం అప్లై చేసేందుకు ఫోటోస్ దిగుతారు సార్. ప్రతిసారి దిగుతారు. ఈసారి పిల్లలు 20-50 మెంబర్స్ వరకు ఫోటో దిగారు, మన ఎగ్జామ్ కూడా రాశారు. మళ్ళీ ఈ రోజు లీక్ పేపర్ అయింది, మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేస్తే రీసెంట్ గా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చి కూడా పిల్లలు ఫోటో తీసుకెళ్లి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే అనుకూలం అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇది నీటి విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం ఎటువంటి అంటే అయిపోయింది, లీక్ అయింది, మీరు మళ్ళీ రాసుకోండి అంటే సింపుల్ గా చెప్పేస్తాం. వాళ్ళు చదువుతుంది ఎట్లా, రాత్రి పగలు కష్టపడి చదువుకుంటున్నారు, వాళ్ళ మీద ఇంత కూడా లేకుండా లీక్ అయింది, మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, రీఅప్లై చేసుకోండి అని చెప్తే నా దగ్గర స్టూడెంట్స్ దాదాపు 10 days నుండి వస్తున్నారు సార్ ఫోటో దిగేందుకు. నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇది ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఇది యూఆర్ వెరీ సెన్సిబుల్ జావేద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట చాలా వాస్తవమే. అంటే మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయి ఉండి మీ దగ్గరికి ఫొటోస్ దిగడానికి వచ్చేటువంటి విద్యార్థుల బాధని మీరు అర్థం చేసుకుని మీరు మాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. యు ఆర్ వెరీ సెన్సిబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. అండ్ ఖచ్చితంగా జావేద్ గారు చెప్పినట్లుగా దిస్ ఈజ్ నాట్ ఎ లక్కీ డ్రా. ఎగ్జామ్ అనేది ఒక లక్కీ డ్రా కాదు. ఏదో ప్రాబ్లం అయింది, ఇంకేదో అయింది, పేపర్ లీక్ అయింది, లేదంటే కరెక్షన్ సరిగ్గా జరగలేదు, ఇంకోసారి అప్లై చేసుకోండి అంటే అదేమన్నా లక్కీ డ్రానా? వాళ్ళ జీవితాలు అవి, వాళ్ళ జీవితాలు సంవత్సరాలు రేయింబౌళ్ళు కష్టపడి చదివి పాపం తినడానికి ఉన్నా లేకపోయినా, మంచి బట్ట కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఎగ్జామ్ ఫీజులు కట్టుకొని, ట్యూషన్ ఫీజులు కట్టుకొని, నానా కష్టాలు పడి చదివి ఆ ఒక్క రిజల్ట్ కోసం వాళ్ళ జీవితాలే మారిపోతాయని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సింపుల్గా ఏదో పేపర్ లీక్ అయిపోయిందనో, రిజల్ట్ సరిగా రాకపోతే మొత్తం వాళ్ళ జీవితాలే తారుమారు అవుతున్నాయి అక్కడ. దిస్ ఈజ్ నాట్ ఏ లక్కీ డ్రా. ఈసారి పోయిందిగా ఇంకోసారి అప్లై చేసుకోండి, అది పోతే ఇంకోసారి అప్లై చేసుకోండి అని చెప్పడానికి అంత ఈజీనా? అంత ఈజీనా? కొన్ని కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేసి 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు ఒక ఎగ్జామ్ రాయడానికి. నానా కష్టాలు పడి ఒక్క ఎగ్జామ్లో కనుక రిజల్ట్ మంచిగా వస్తే మా జీవితాలు మారిపోతాయని చెప్పేసి ఒక రకంగా వాళ్ళ కుటుంబం కొన ఊపిరిని అలా పట్టుకొచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. తినకపోయినా సరే ఈ ఎగ్జామ్ రాస్తే చాలు ముందని చెప్పి వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఇస్ దట్ రియలీ దట్ సింపుల్? జావేద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. వీ కెన్ రియలీ అండర్స్టాండ్ యువర్ ఒపీనియన్, యువర్ పెయిన్, యువర్ సెన్సిబిలిటీ. ఎంత సెన్సిబుల్గా ఆలోచించుంటే అలా అర్థం చేసుకోగలుగుతారు. ఆయన ఒక ఫోటోగ్రాఫర్ అంట. గతంలో ఎగ్జామ్కి అప్లై చేసుకునేటప్పుడు చాలామంది వచ్చి ఫొటోస్ దిగారంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి అప్లై చేసుకుంటుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్, చూడడానికి చాలా కష్టంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సో వై కాంట్ గవర్నమెంట్ ఫీల్ దిస్? నిజంగా ఇఫ్ దే రియలీ ఫీల్ ఇట్, వాళ్ళు ఇలా చేయగలుగుతారా? సరే, ఒకవేళ ఏదైనా జరిగింది మిస్టేక్ అనుకుందాం, పొరపాటున ఏదైనా జరిగితే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఎక్కడికి పోయింది? పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వాట్ ఎవర్ యాక్షన్ యు ఆర్ టేకింగ్. అదే కనుక చేసుంటే, ప్రజలకి నిజంగా గవర్నమెంట్ చాలా సెన్సిబుల్గా ఉంది అని కనుక గ్రహించుంటే, వాళ్ళ చదువులకి వాళ్ళ కష్టానికి విలువిస్తుందని కనుక విద్యార్థులకు అర్థమై ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది కాదు. సో ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సో యూ కెన్ కాల్ అస్, యూ కెన్ టాక్ టు అస్. మీ ఒపీనియన్స్ మీరు చెప్పొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. మరో కాలర్ మనతో జాయిన్ అవుతున్నారు. బాలు ఉన్నారు మియాపూర్ నుంచి. బాలు గారు నమస్తే.
బాలు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే బాలు గారు, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? సార్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఏ కార్యక్రమం అవుతుందో అది 100% జరగాల్సిందే సార్. ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు వచ్చి దాదాపు 13 ఏళ్ళు కావస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఒక మతపరంగా మనల్ని తీసుకెళ్లి మన యువతను మతపరంగా తీసుకెళ్లి ఒక మత్తులోకి దొబ్బేశారు తప్ప యువతకు కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు ఇప్పటివరకు ఆలోచించలేదు సార్. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక రకంగా ఈ వాళ్ళు చేసిండ్రు, ఆ పార్టీలు చేసిండ్రు, ఈ పార్టీలు చేసిండ్రు, వెనక ఉండి వీళ్ళు వెనక బయట విదేశీ శక్తులు ఉన్నాయనే ఒక ప్రచారం కూడా నడిపే ఆలోచన చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు మన యువతనే చేస్తుంది అనేది నా ఒపీనియన్ సార్. సో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ అనేది మన యువతే మొత్తం అని చెప్పి మీరు అంటున్నారు? ఖచ్చితంగా సార్, 100% మన యువతని. ఎందుకంటే చాలా సార్ డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ గిగ్ వర్కర్కి కావడం ఏంటి సార్ మన దేశంలో? ఎంత దరిద్రం ఇది. విశ్వగురు అంటే ఇదే సార్. మనం పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా మీరు అన్నట్లు గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు. ఏంటి సార్ ఆటో డ్రైవర్లు చాలా దారుణంగా ఉన్నారు సార్ యువత. ఇదంతా రాజకీయ నాయకులకు కనబడట్లేదు సార్. వాళ్ళకి ఎంతసేపు ఉన్న రాజకీయం తప్ప మిగతా ఏ అంశాలు వాళ్ళకి కనబడవు. యువత పరిస్థితి ఏంటి, దేశ ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళు పట్టించుకోరు సార్ వాళ్ళు. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది 100%. అంటే మోదీ మీద వ్యతిరేకత అన్నది కాదు సార్ నేను చెప్పేది. మోదీ వాళ్ళు ఆలోచించాల్సి ఉండే, వాళ్ళకు మంచి అవకాశం ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ ఒక 40 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసి దేశాన్ని నాశనం చేసిర్రు అని చెప్పి మనల్ని మన మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు సీట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి సార్? వాళ్ళు ఖచ్చితంగా దేశ యువతను వాళ్ళు పట్టించుకోవాలి కదా, దేశ ప్రజలకు మంచి చేయాలి కదా. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 2014లో కంపల్సరీ మన దేశాన్ని మారుస్తాడని ఒక ఆలోచనలో అందరం సపోర్ట్ చేసినాం సార్. ఇవాళ ఏమైంది సార్ పరిస్థితి? ఎకనామిక్ పడిపోయింది, మన రూపాయి వాల్యూ పడిపోయింది. అసలు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎవరన్నా మాట్లాడితే సార్ ఒకటి సార్, దేశం వల్ల ప్రస్తుతానికి అడిగే పరిస్థితి లేదు సార్. అడిగితే ఏమైందంటే వీడు యాంటీ హిందూ లేదంటే దేశద్రోహి ఇలాంటి మాటలతోన ప్రశ్నించడాన్ని బంద్ చేస్తున్నారు సార్. ఇది పద్ధతి కాదు సార్. ఖచ్చితంగా రెండు ఉండాలి, ఆపోజిషన్ ఉండాలి, తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి. కాదండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కంపల్సరీ క్వశ్చన్ చేయాల్సిందే కదా సార్. అంతే కదా, ప్రజాస్వామ్యం అదే కదా. అదే కదా సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్నప్పుడు క్వశ్చన్ చేయాలి. చేస్తేనే ఒకవేళ వాళ్ళలో ఎవరైనా తప్పు చేసి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని రీజన్ చేస్తే తప్పేంటి సార్? వాళ్ళు తప్పు జరిగింది కాబట్టి అతను బాధ్యత తీసుకోవాలి, అతని శాఖకు సంబంధించింది. ఇది కంపల్సరీ జరగాల్సిందే సార్. దీనికైతే నేను ఫుల్ సపోర్ట్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్ బాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ విత్ అస్. ఎనీవే, ఇప్పుడు మరొకసారి అభిజిత్ వారణాసిలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకి ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి పోల్లో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. స్టిల్ అభిజిత్ అంటూ 54% అంటుంటే మోదీ గెలుస్తారని కేవలం 46% మాత్రమే చెప్తున్నారు. అండ్ ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వందల మంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు రీడ్ అవుట్ ఆల్ దోస్ కామెంట్స్. అండ్ మీరు మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలంటే మాకు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ని నేను మీకు మరింత క్లియర్గా చూపిస్తాను, హౌ వాజ్ ద సిచ్యువేషన్ అనేది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.